తెలుగుదేశం పార్టీకి యూత్ ఫాలోయింగ్ తక్కువ. ఎందుకయ్యా అంటే సుదీర్ఘకాలం పాటు అది ఈ యూనియన్ రాజకీయాలకి దూరంగా ఉండటం ప్లస్ యువతను ప్రోత్సహించకపోవడం వల్ల వచ్చింది. అయితే దాన్ని కన్వే చేసుకోవడం, దాన్ని సెటరేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్కి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన అభిమానులందరినీ తన వైపుకి తిప్పుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అడుగు ముందుకేసింది. ప్రస్తుతం ఎన్నికల్లో అదొక కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే ఆయనకి ఆ యూత్ ఇంపాక్ట్ ఏంటో చూపెడుతున్నారు. కొంతమంది ప్రత్యేకించి మంచి నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పిల్లలు ఒక ప్రత్యేకంగా అంటే రొటీన్గా బళ్ళో ఆటోలోనో వీటిట్లో ప్రచారం చేయడం సహజం. అలా కాకుండా సింగిల్ సైకిల్ అంటే ఒక చక్రమే ఉంటుంది, మనకి ఈ టీవీలో వీటిట్లో చూస్తుంటాం, అటు ఇటు ఫెడల్ ఉంటుంది, దాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు రోజు జనసేన జెండా పట్టుకుని. తద్వారా అక్కడ ఇదేదో ఒక యాక్టివిటీ నడుస్తున్నది, హంగామా నడుస్తున్నది. ఓ 15-20 మంది ప్రత్యేకించి ఆ పని మీదనే ఉండి ప్రచారం చేస్తున్నారు, పిఠాపురం అంతా తిరుగుతూ ఉన్నారు. అది అక్కడ పబ్లిక్లో చర్చకి తావిస్తుంది. పవన్ కళ్యాణ్ కోసం వినూత్నంగా చేస్తున్నటువంటి ప్రచారం అందరిని ఆకర్షిస్తోంది.